సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష చేపట్టారు. ప్రజల భూ సమస్యలు పరిష్కారం కోసం ఏడాది కాలంలో తీసుకున్న చర్యలపై సమావేశం జరుగుతోంది. గత పాలకుల కారణంగా ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున భూ వివాదాలు, భూ సర్వే సమస్యలు తలెత్తాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజల భూ వివాదాల పరిష్కారం విషయంపై సీఎం ఇప్పటికే పలుమార్లు మంత్రివర్గంలో ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కేవలం కొంత ఉపశమనమే అనే భావనలో ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్లు సమాచారం. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ తీసుకుంటున్న చర్యలపై సీఎం సంతృప్తిగా లేరని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి నుంచి భారీ స్థాయిలో మార్పులు జరిగితే తప్ప ఫలితాలు ఉండవు అనే దానిపై సీఎం దృష్టి సారించారు. మండల స్థాయిలో తహసీల్దార్ కార్యాలయాల్లో వేల సంఖ్యలో ప్రజల అర్జీలు పేరుకుపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ యంత్రాంగంలో ఉద్యోగులు, అధికారుల కొరత, పని భారం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్న ప్రభుత్వం రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేసేందుకు విస్తృతంగా సాంకేతికత వాడకంపై దృష్టి సారించనుంది. ఏడాదిలో భూ సమస్యలు పరిష్కారం చేస్తామని చంద్రబాబు మహానాడులో ప్రకటించారు. రెవెన్యూ సమస్యలపై కీలక ఆదేశాలు, నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.